రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. దాంతో అసఫ్జాహీల నాయకుడు ఉక్రోషంతో మహేష్ సైన్యం వైపు అందరూ దాడి చేయాలని ఆదేశించాడు. దాంతో ఆ తెగవారందరూ మహేష్ అతడి సైనికులను ఎదుర్కోవడానికి ఆ పర్వతాన్ని తమ తమ ఆయుధాలను ముందుకు చాపి ఎక్కడం మొదలుపెట్టారు. అప్పుడే ఆ కొండపై నుంచి శ్రీకృష్ణ అనే అరుపుతో పాటు ఎక్కడో పిడుగుపడిన శబ్దం రావటంతో అందరూ ఒక్క క్షణం ఉలిక్కిపడి నిలబడ్డారు. అప్పుడే పైనుండి కర్తవ్యం నాది, కర్మ నీది అంటూ మహేష్ వేసిన కేకలు వారికి వినపడ్డాయి. అయినా ఆ తెగవారు వేగంగా ముందుకు కదులుతూ మహేష్ మరియు అతడి సైనికులను ఎదుర్కోవడానికి కదిలారు. మహేష్ను, అతడి సైనికులను దగ్గరకు చేరినవారు ఎవ్వరూ ప్రాణాలతో బయటపడినవారు లేరు. కానీ ఆ నష్టం మహేష్ దళం వైపు కూడా ఉంది. అసఫ్జాహీలతో పాటు మహేష్ దళం కూడా క్రమక్రమంగా నశించి చివరకు అతనొక్కడే తీవ్రంగా గాయపడి ఉన్న ఆ గుహ ముఖద్వారం వద్ద నిలబడి పిచ్చిపట్టిన వాడిలాగా పోరాటాన్ని సాగిస్తూ తన ప్రభువును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరూ అతన్ని దాటి ముందుకు వెళ్లలేకపోతున్నారు. అతడి పోరాటం చూసి శత్రువులు కూడా ముందుకు అడుగువేయాలంటేనే భయపడి తీవ్రంగా గాయపడిన అతడి దరిచేరేందుకు వీలుకాక అతడు పడిపోయాక ముందుకు వెళ్దామని, అతడు ఎప్పుడు కింద పడిపోతాడా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ఎక్కడివారక్కడ నిలబడి ఉండిపోయారు. మహేష్ కూడా బాగా అలసిపోయి ఉండటంతో ఆ ముఖద్వారం వద్ద ఉన్న ఒక రాతిమీద కూర్చొని ఎవరైనా ముందుకు వస్తున్నారా అని గమనిస్తూ, ఎవరైనా అడుగు ముందుకు వేస్తే వాణ్ణి యమలోకానికి పంపిస్తూ అత్యంత కష్టంగా తన ఊపిరి నిలుపుకుంటూ సమయాన్ని వెళ్లదీస్తున్నాడు. ఆకాశంలో వర్షం వెలిసిపోయింది. తెల్ల తెల్లగా తెలవారటం మొదలైంది. మహేష్ ఊపిరి తీసుకోవడం రాను రాను కష్టంగా మారుతోంది. అయినా చివరి ఊపిరి వరకు తన ప్రభువును కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఆ ప్రయత్నం సఫలమవుతుందా కాదా అని తీవ్రంగా మదనపడుతున్న సమయంలో తాను పంపిన సైనికులు మరొక దళంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు మహేష్ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఎదురుచూసిన అసఫ్జాహీలు కొత్తగా వచ్చిన జలాలుద్దీన్ సైన్యంతో పోరాడటానికి ముందు కొరికిన వారు కొందరు, వారి ప్రాణాలను కాపాడుకునేందుకు మరికొందరు తలో దిక్కుకు పారిపోయారు. ఇక ఆ గుహలో మిగిలుంది జలాలుద్దీన్ మరియు మహేష్లు మాత్రమే. తూర్పున ఉదయించిన సూర్యుడి కిరణాలు నేరుగా జలాలుద్దీన్ ముఖం మీద పడగానే అతడికి మెలకువ వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ఒళ్లంతా రక్తపు గాయాలతో, శరీరంలో దిగబడి ఉన్న బాణాలతో తన ముందున్న ఒక రాతిమీద కూర్చొనున్న మహేష్ని చూసి మహేష్ అంటూ గట్టిగా అరిచాడు. అప్పటి వరకు అతి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉన్న మహేష్ ఆ పిలుపుతో చివరిసారిగా గట్టిగా శ్వాస తీసుకుని చుట్టూ చూశాడు. అసఫ్జాహీలందరూ అక్కడ్నుంచి పారిపోయారు. తమ సైనికులందరూ తమను కాపాడేందుకు ఆ గుహవైపు గుంపులు గుంపులుగా వస్తుండటం చూశాడు. ఇక జలాలుద్దీన్కు ఎటువంటి ప్రమాదం లేదని నిశ్చయించుకొని మహేష్ నెమ్మదిగా శ్వాస వదిలి, చివరి శ్వాస వరకు మిమ్మల్ని కాపాడుతాననే నా కర్తవ్యం నేను నెరవేర్చుకున్నాను ప్రభు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడికి వచ్చి నన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇక మీకు ఎటువంటి ప్రమాదము లేదు. నేనింక వెళ్ళి వస్తాను ప్రభు అని మహేష్ ఆ రాతి మీద నుండి పైకి లేచాడు. కాని క్షణం కూడా నిలబడలేక కుప్పకూలి కింద పడ్డాడు. అతడలా పడిపోవటం చూసి జలాలుద్దీన్ కూడా పైకి లేవబోయాడు. కాని పైకి లేవలేక భారంగా మూలుగుతూ కింద పడిపోయాడు. మహేష్ మాత్రం తల పైకెత్తి ఒక చిరునవ్వు నవ్వి, నా కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు ప్రభు, నేను వెళ్ళొస్తాను అని చెబుతూ మహేష్ చేతులతో పాకుతూ ఆ గుహ ముఖద్వారం నుంచి బయటకు వచ్చాడు. అప్పటి వరకు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలకు కాస్త అడ్డంగా ఉన్న మహేష్ అలా పక్కకు జరగటంతో జలాలుద్దీన్ కళ్లకు సూర్యుడి కిరణాలు లేదా మరొక కిరణాలు ఏవో తెలియదు కాని తీక్షణంగా సూటిగా కొన్ని క్షణాల పాటు తగలటంతో వాటి వెలుగు చూడలేక జలాలుద్దీన్ తన చేతులను కళ్లకు అడ్డుపెట్టుకుని ఉండిపోయాడు. కాసేపటికి ఆ కాంతి కిరణాలకు అడ్డుగా తన సైనికులు వచ్చి అతన్ని ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాలని ముందు కొరికారు. అతన్నలా తీసుకుని వెళ్తున్నప్పుడు మహేష్ అంటూ
చిన్నగా ఏదో గొణిగాడు. కాని తమ మహారాజును కాపాడుకునేందుకు వారు పడుతున్న ఆత్రంలో అతడి మాటలు ఎవ్వరూ వినిపించుకోలేదు. జలాలుద్దీన్ను ఒక రథంలోకి ఎక్కించేంతవరకు అతడికి కాస్త మెలకువ ఉంది. కాని తరువాత అతడి కళ్ళు నెమ్మదిగా మూతపడ్డాయి. ఆ తర్వాత అతడు కళ్ళు తెరిచే సమయానికి అతడు లాహోర్లోని తన రాజభవనంలో ఉన్నాడు. అతడు ఆత్రంగా లేచి మహేష్, మహేష్ అని అరవటంతో వైద్యులు, మీరిప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఉద్రేకపడకూడదు అని చెప్పి ఏదో ఒక మందు త్రాపడంతో అతను మళ్లీ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరువాత 2-3 రోజులకు అతడు నెమ్మదిగా కూలుకోవడం, లేచి వైద్యుల పర్యవేక్షణలో నడవటం మొదలుపెట్టాడు. ఇక అతడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని నిశ్చయించుకున్న తర్వాత వైద్యులు అతణ్ణి తన ఆత్మీయులను కలవటానికి ఒప్పుకున్నారు. జలాలుద్దీన్ చుట్టూ తమ ఆత్మీయులు చాలామందున్నా వారందరినీ దాటుకొని మహేష్, మహేష్ నువ్వెక్కడా అని పిలుస్తూ బయటకు వచ్చాడు. లేదు ప్రభు, అతడి దేహం గురించి చిన్న ఆనవాళ్లు కూడా ఏదీ దొరకలేదు అని తోడరమల్ చెప్పగానే జలాలుద్దీన్ తీవ్రమైన బాధతో కుంగిపోయి కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు. నా కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు ప్రభు, నేను వెళ్ళొస్తాను అంటూ చిరునవ్వుతో మహేష్ చెప్పిన మాటలు అతడికి పదే పదే గుర్తుకొచ్చాయి. అలా 2 రోజుల పాటు జలాలుద్దీన్ నిద్రాహారాలు మాని దుఃఖిస్తూనే ఉన్నాడు. అతడలా బాధపడుతూ ఉండటం చూసిన తోడరమల్ అతడి దృష్టిని మరల్చడానికి చాలా ఏళ్ల క్రితం తాను మహారాజు మహేష్లతో కలిసి రాజ్య పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన ఒక సంఘటనలో జరిగిన విషయం చెప్పమని అడిగాడు. అప్పుడు తోడరమల్ ఎదురువచ్చి, ప్రభు, ఆ యుద్ధం జరిగిన చోట అంతా గాలించాం. మృతి చెందిన మన 8,000 మంది సైనికులను గుర్తించాం, కానీ మహేష్ మృతదేహం మాత్రం కనుక్కోలేకపోయాం. అతడి గురించి వివరాలు ఏవీ దొరకలేదు ప్రభు. ఆ కొండపై కొంత అడవి కాలిపోయింది. బహుశా ఆ మంటల్లో ఏమైనా అంటూ ఉండగా జలాలుద్దీన్ అతడి మాటలకు అడ్డుపడి, లేదు తోడరమల్, అలా ఏం జరగలేదు. నన్ను తీసుకుని వెళ్లేందుకు సైనికులు వచ్చే కొన్ని క్షణాల ముందు వరకు అతడు నా కళ్ల ముందే ఉన్నాడు. అతడొకవేళ మరణించుంటే ఆ సూర్యుని కిరణాలతోనే అతడి పవిత్ర దేహానికి అంత్యక్రియలు జరుగుంటాయి, కానీ మరే విధంగానూ జరుగుండదు. నేను ఇప్పటి వరకు నాలాగే అతడికి మరొక చోట వైద్య సపర్యలు జరుగుతూ ఉంటాయనుకుని ప్రశాంతంగా ఉన్నాను. అయితే అతడి గురించిన ఆనవాళ్లేవి దొరకలేదా అని అనటంతో, లేదు ప్రభు, అతడి దేహం గురించిన చిన్న ఆనవాళ్లు కూడా ఏదీ దొరకలేదు అని తోడరమల్ చెప్పగానే జలాలుద్దీన్ తీవ్రమైన బాధతో కుంగిపోయి కన్నీరు కారుస్తూ ఉండిపోయాడు. దాంతో జలాలుద్దీన్ ఆ రోజు ఏం జరిగిందంటే ఇలా చెప్పడం ప్రారంభించాడు. మేము ఇద్దరం నిద్రలేచేసరికి నువ్వు బయటకి ఎక్కడికో వెళ్ళావు. ఆ సమయంలో ఒక అందమైన అమ్మాయి వేగంగా సత్రంలో ఉన్న మా దగ్గరకు వచ్చి మర్యాదగా మా దగ్గరున్న ధనం మొత్తం ఆమెకి ఇవ్వాలని, లేకుంటే మేము తనని బలాత్కారం చేయబోయామని, బట్టలు చించుకొని అరుస్తానని, ఆ చుట్టుపక్కల వారు తనకే మద్దతిస్తారని, అలా చేస్తే బలాత్కార నేరానికి మన దేశంలో ఉన్న అంగవిచ్ఛేదనం శిక్షను మీరు అనుభవించాల్సి ఉంటుందని, దానికన్నా మీ దగ్గరున్న ధనం నాకిచ్చేస్తే మారు మాట్లాడకుండా తన దారిన తాను పోతానని, ఆలోచించకుండా తొందరగా తాను చేయమన్నట్టు చేయమని బెదిరించడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి అలా బెదిరిస్తూ ఉంటే నాకు కాస్త కోపం వచ్చి ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలని ముందుకు రాబోతుంటే మహేష్ నన్నాపి నిశ్శబ్దంగా ఉండమని కళ్లతో నాకు సైగ చేసి తరువాత అతను ఆమె వైపు తిరిగి కాస్త నవ్వుతూ నిలబడ్డాడు. దాంతో ఆ అమ్మాయి మరింత కోపంగా, ఏమిటి, నేను చెబుతుంది మీకు అర్థమవటం లేదా? మర్యాదగా ధనమిచ్చేయండి అన్నది. దానికి మహేష్ తనకు చెవులు వినపడవన్నట్టు సైగ చేసి తన దగ్గరున్న కలంతో పక్కన్నే ఉన్న ఒక పత్రం మీద మాకిద్దరికీ చెవుడు మూగ కూడా, కాబట్టి మీరు చెప్పదలుచుకున్నదేమిటో ఈ పత్రం మీద రాయండి అని రాసి ఆమెకిచ్చాడు. దాంతో ఆమె మొదట చిరాకు పడినా చివరకు మహేష్ దగ్గరున్న కలంతో ఆ పత్రం మీదనే, మీ దగ్గరున్న ధనం ఇవ్వకుంటే మీరు నన్ను బలాత్కారం చేయబోయారని బట్టలు చించుకొని అరుస్తాను, దాంతో మీకు అంగవిచ్ఛేదన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది, కాబట్టి ఏం ఆలోచించకుండా మీ దగ్గరున్న ధనం ఇచ్చేయండి అని రాసి మహేష్కి చూపించింది. మహేష్ దాన్ని ఆమె నుంచి తీసుకుని మళ్లీ ఒకసారి ఆమె రాసిందంతా చదువుకొని ఆ పత్రాన్ని జాగ్రత్తగా చుట్టగా చుట్టి తన సంచిలోకి వేసుకుని, ఇక నువ్వు ఏమరుస్తావో అరుచుకో, ఏం చించుకొని ఏడుస్తావో ఏడ్చుకో, ఎవరికి ఫిర్యాదు చేస్తావో చేసుకో అన్నాడు. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా కంగుతిని అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకుంది అని జలాలుద్దీన్ గతంలో తాను మహేష్ తోడరమల్ రాజ్య పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన విషయం చెప్పుకొని ఏడుస్తూ
కళ్లల్లో నీళ్లు వస్తున్నా నవ్వటం మొదలుపెట్టాడు. కాసేపు అలా ఏడవలేక నవ్వుతూ ఉన్న జలాలుద్దీన్ ఒక్కసారిగా మోకాళ్ల మీద కూలబడి బీర్బల్ అని గట్టిగా అరిచి, ఈ పేరంటే నీకంతగా ఇష్టం లేదు కదా, కనీసం ఇలా పిలిచినందుకైనా నా ముందుకు నువ్వు రావచ్చు కదా, నవ్వుతూ ఏడుపును బాధను జయించాలని చెప్పిన నీ మాటను నిరూపించుకోవడానికి ఇంకా ఎంతకాలం నాకవసరం? నీ సావాసం లేని ఈ జీవితం ఇక వ్యర్థమనిపిస్తుంది. కానీ నువ్వు చెప్పినట్టే కన్నీరంతా ఆవిరైపోయేంతగా ఈరోజు ఏడ్చేసి నా బాధను జయిస్తాను అని ఏడవటం మొదలుపెట్టగానే జలాలుద్దీన్ చుట్టూ ఉన్న అధికారులు, ఆప్తులు, సామంతులు అతణ్ణి జలాలుద్దీన్, అక్బర్ షెహెన్షా, పాదుషా, జహాపనా అంటూ వారి వారి పరిమితులతో వారతణ్ణి పిలుస్తూ అతన్ని ఓదార్చడానికి అతని చుట్టూ మూగారు. అలా బాధను జయించే రహస్యాన్నైతే బీర్బల్గా పిలువబడే మహేష్ భట్ చెప్పి వెళ్లాడు. కాని హిందూ మతంలోని కులజాడ్యాన్ని నిర్మూలించేందుకు నిర్మించతలపెట్టిన ఈ ఆలయంలాగానే అతడి ఆశయం కూడా అసంపూర్తిగా ఇంకా ఇలాగే ఉండిపోయింది అని ఆ గైడ్ తన కథను చెప్పడం ముగించి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా మీరు మాత్రమే ఈ కథను పూర్తిగా విన్నారు బాబు అని ఆ గైడ్ రామకృష్ణతో అనటంతో రామకృష్ణ కూడా దానికి కాస్త సంతోషపడి అతడికి థాంక్స్ చెప్పి కొంత డబ్బు తీసి ఆ గైడ్కిచ్చి జగదీష్ స్నేహవైపు చూసి, ఇక లేవండి వెళ్దాం అన్నట్టు సైగ చేశాడు. దాంతో వారిద్దరూ కూడా పైకి లేచి రామకృష్ణతో పాటు నడవటం మొదలుపెట్టారు. జగదీష్ ఇంకా ఏదో సర్ప్రైజ్లో ఉన్నవాడిలా ఉండటం చూసి, ఏంటి జగదీష్ అలా సర్ప్రైజ్డ్గా ఉన్నావు అని రామకృష్ణ అడిగాడు. నాకు అక్బర్ బీర్బల్ కథలు చాలానే తెలుసు బావా, ఈ కథే నేను ఎప్పుడు వినలేదు. అక్బర్ని జలాలుద్దీన్ అంటారేంటి, బీర్బల్ని కూడా అదేదో మహేష్ భట్ అంటాడేమిటి ఆ గైడ్ అని తన అనుమానం అడిగాడు. బద్రుద్దీన్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అనేది అక్బర్ పూర్తి పేరు. నిజానికి అక్బర్ అనేది పేరు కాదు. అక్బర్ అంటే పార్సీ భాషలో గొప్పవాడు అని అర్థం. అతడి పరిపాలనా విధానం నచ్చి కొంతమంది ప్రజలు, సామంతులు అతడిని గొప్పవాడని పిలిచేవారు. అదే చివరికి అతడి పేరైపోయింది. ఇక బీర్బల్ అనే పేరు కూడా బిరుదే. బీర్బల్ అంటే తెలివైనవాడని అర్థం. మహేష్ దాస్ భట్ అనేది బీర్బల్ అసలు పేరు. ఇది కూడా అంతే. జనాలకు వారి అసలు పేర్లు కన్నా బిరుదులా వాడిన పేర్లే బాగా అలవాటైపోయాయి. వాటినే వాడుకలోనూ ఉంచుకున్నారు అని రామకృష్ణ వివరణ ఇచ్చాడు. అయితే ఆ గైడ్ చెప్పిందంతా నిజమేనా బావా? మహేష్ చిన్నప్పుడే అమ్మానాన్నల్ని కోల్పోయి అనాథగా పెరిగాడనేదానికి ఈ ఆలయం కూడా అతడే నిర్మాణం చేశాడనేది తప్ప దాదాపు అతడు చెప్పిన దానికంతా చారిత్రక ఆధారాలున్నాయి అని రామకృష్ణ చెబుతూ ఉండగా బస్ డ్రైవర్ హార్న్ వేసి అక్కడ ఎదురుచూస్తున్న ప్రయాణికులనందరినీ రమ్మని సైగ చేశాడు. అంతవరకు ఏవేవో వ్యాపకాల్లో మునిగిపోయిన ఆ బస్సులోని ప్రయాణికులందరూ ఆ బస్సు వైపు పరిగెత్తారు. జగదీష్ కూడా వారిని దాటుకొని పరిగెడుతూ, బావా నేను ముందుగా ఎక్కి మన సీట్ కాపాడుతాను అనగాని దానికి రామకృష్ణ తల ఊపి సరే అన్నాడు. అందరూ బస్సు ఎక్కేందుకు గజిబిజిలో ఉండిపోయారు. అప్పుడు రామకృష్ణ స్నేహ వైపు చూసి, స్నేహ ఏదో ఒకటి చెప్పు, నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడిగాడు. నేను నిన్ను అవాయిడ్ చేసుంటే నీ వెంట ఇలా టూర్కొస్తానా అని స్నేహ చెప్పిన సమాధానంతో రామకృష్ణ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అయితే నా ప్రపోజల్ నువ్వు ఓకే అన్నట్టేనా అని అడిగాడు. అలా ఓకే అన్నానని నీకిప్పుడే చనువిస్తే నన్ను తర్వాత మెసేజ్లని, ఫోన్లని నన్ను చదువుకొనిస్తావా అని ఆమె చెప్పింది. దానికి రామకృష్ణ, అయ్యో స్నేహ, నీ చదువు పూర్తయ్యే వరకు నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను అని చెప్పాడు. డిస్టర్బ్ చేయకపోతే ఎలాగయ్యా మొద్దుబావా అని స్నేహ గొణిగింది. ఆ మాటతో తనతో మాట్లాడాలా వద్దా అనే డైలమాలో రామకృష్ణ పడిపోయాడు. ఈ ఆడవారి మాటలు అంత త్వరగా ఎవరికి అర్థం అవ్వవు కదా అనుకుంటూనే అతడు స్నేహ వెంట పరిగెత్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వెనకి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటూ ఎవడో పాట అందుకున్నాడు. బావా తొందరగా బస్ ఎక్కండి అని జగదీష్ సీటును కాపాడేందుకు పోరాడుతూ అనడంతో రామకృష్ణ స్నేహలు బస్ ఎక్కారు. ఆ బస్ ఫతేపూర్ వైపు సాగిపోయింది.